ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫ్రెండ్స్, ఏ సంవత్సరంలో పని ప్రదేశంలో మహిళల లైంగిక వేధింపుల నిషేధ చట్టం చేశారు? 2013 ఏప్రిల్ 22. మన దేశంలో 18 సంవత్సరాల లోపు బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం ఎప్పుడు చేశారు? 2012. సరైన అంశం. మహిళల లైంగిక నేర సవరణ చట్టం 2013లో చేశారు. ఈ చట్టం ప్రకారం రేప్కు సంబంధించి మరణ శిక్ష విధించవచ్చు. ఐసిడిఎస్ 1975, జేఎస్వై 2011, ఎన్ఆర్హెచ్ఎం 2005, ఆర్ఎస్బివై 2007. సబల పథకానికి సంబంధించి 2010లో ప్రవేశపెట్టారు. ఈ పథకం పేరు మరొక పేరు రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అడోలసెంట్ గర్ల్స్. ఎన్ఆర్హెచ్ఎం 2005లో భాగంగా 12th ప్లాన్లో గల లక్ష్యాల్లో కానిది. గ్రామీణ స్త్రీలలో పొదుపును ప్రోత్సహించడానికి ఉద్దేశించబడిన పథకం వన్ స్టాప్ సర్వీస్. భారతీయ మహిళా బ్యాంకుకు సంబంధించి మహిళల్లో ఆర్థిక సాధికారత కొరకు ముంబైలో ఏర్పాటు. మహిళా సాధికారతే భారత సాధికారత అనేది నినాదం. మహిళా సాధికారతే భారత సాధికారత. 2013 సంవత్సరంలో ఏర్పాటు. జాతీయ మహిళా కమిషన్కు సంబంధించి సరైనది. కాలపరిమితి 3 సంవత్సరాలు. చట్టబద్ధమైన సంస్థ. మొదటి అధ్యక్షురాలు జయంతి పట్నాయక్. అంత్యోదయ అన్న యోజన ఏఏవై 2000 సంవత్సరం. సృజలధార యోజన 2002, ఎన్ఆర్ఎల్ఎం 2011, ఐజీఎంఎస్వై 2010. సాక్షర భారత్కు సంబంధించి సరికానిది. సరైనది. నిరక్షరాస్యులకు కొంత సంఖ్యాపరమైన అక్షరాస్యతను అందించడం. నియత విద్యతో సంబంధం లేకుండా మహిళా అక్షరాస్యులను ప్రోత్సహించడం. కొత్తగా విద్య నేర్చుకునే మహిళలకు నేర్చుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించడం. జాతీయ మహిళా నిధి 1993కి సంబంధించి గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు 2500 వరకు స్వల్పకాలిక రుణాలు, 5000 వరకు మధ్యకాలిక రుణాలు. డ్వాక్రాకు సంబంధించి ఇందులో కేంద్ర రాష్ట్రాల వాటా 50-50%. 1982లో ఏర్పాటు. ఇది స్వయం ఉపాధి పథకం. 15 నుంచి 20 మంది గల బృందానికి 25,000 రివాల్వింగ్ ఫండ్ను ఏర్పాటు. రాష్ట్ర మహిళా కమిషన్ సంబంధించి సరికానిది. సరైనది. 1999లో ఏర్పాటు. మొదటి చైర్పర్సన్ శ్రీమతి సుశీలాదేవి. కాలపరిమితి 5 years. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన 2010 మార్చి 8న ఏ పథకాన్ని ప్రారంభించారు? మహిళా సాధికారత మిషన్ NMEW. ఇందిరా మహిళా యోజన 1995, ఉజ్వల పథకం 2007, మహిళా సమృద్ధి యోజన 1993, అహింసా దూతల పథకం 2013. 243D ఆర్టికల్ పంచాయతీ సంస్థల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్ చేయాలి. 243T ఆర్టికల్ మున్సిపాలిటీలో మహిళలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్ చేయాలి. ఏ సంవత్సరంలో ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం చేశారు? 1986. ముస్లిం వివాహ రద్దు చట్టానికి 1939 సంబంధించి సరికాని అంశం. 4 సంవత్సరాల భర్త కనిపించకుండా పోయినప్పుడు కరెక్టు. 7 లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాల భర్తకు జైలు శిక్ష పడినప్పుడు. వివాహం అయినప్పటికీ భర్త నపుంసకుడు అయి ఉండటం కరెక్టు. అన్నీ సరికాంది సి. సరైన అంశం. సిఆర్పిసి ప్రకారం మహిళా ముద్దాయిలను మహిళా పోలీసులే నిర్బంధించాలి. కరెక్ట్. మన దేశంలో
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1973. కింది వానిలో సరైన అంశం. మహిళల గృహహింస చట్టం 2005. మహిళల గృహహింస చట్టం జమ్మూ కాశ్మీర్లో కూడా వర్తిస్తుంది. గృహహింస చట్టం ద్వారా కల్పించిన అంశాలు: మహిళలకు సురక్షిత గృహ జీవన హక్కు, తల్లిదండ్రులు ఇంట్లో కానీ భర్త ఇంట్లో కానీ జీవించే హక్కు. గృహహింస చట్టం 2006 నుండి అమలులోకి వచ్చింది. గృహహింస చట్టం ద్వారా నేరస్తునికి ఐపీసీలో గల శిక్షలను విధిస్తారు. భారత ప్రభుత్వం ఏ ప్రణాళిక కాలంలో మహిళల సాధికారత గురించి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది? 11th ప్లాన్. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు 108 రాజ్యాంగ సవరణ. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయవచ్చని సూచించిన అధికరణం 340. దేశంలో మొదటగా ఏర్పాటు చేసిన వెనుకబడిన తరగతుల కమిషన్ కాకా కాలేల్కర్ కమిషన్. మండల్ ప్రకారం ఓబీసీలకు సిఫారసు చేసిన రిజర్వేషన్ శాతం 27%. మండల్ సిఫారసులను ఆమోదించిన సంవత్సరం 1990. ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ సవాల్ చేస్తూ దాఖలైన కేసు ఇందిరా సహాని కేసు. వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరో కామన్ సెక్షన్లో కామన్ ఎన్వెన్స్. మొదటి ఓబీసీ కమిషన్ 1953లో ఏర్పాటైంది. రెండవ ఓబీసీ కమిషన్ 1978లో ఏర్పాటైంది. మొదటి ఓబీసీ కమిషన్ చైర్మన్ కాకా సాహెబ్ కేల్కర్. రెండవ ఓబీసీ కమిషన్ చైర్మన్ బీపీ మండల్. భారత్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికై తగిన చర్యలు సూచించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి ఏ అధికరణం ప్రకారం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయవచ్చు? 340. జాతీయ వెనుకబడిన తరగతులకు కమిషన్కు సంబంధించి ఎస్బీసీలను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. 1953లో నెహ్రూ ప్రభుత్వం బీసీ కమిషన్ను మొదటగా ఏర్పాటు చేసింది. దీనిని కాకా సాహెబ్ కేల్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. కాకా సాహెబ్ కేల్కర్ బీసీ జనాభా గణనకు 1931 జనాభా లెక్కలకు ఆధారంగా తీసుకున్నారు. మురళీధర్ రావు కమిషన్ ఆంధ్రప్రదేశ్ 1982. వెనుకబడిన తరగతులలో సామాజిక విద్యాపరమైన పురోగతిని సమీక్షించి జాబితాలో మార్పులను సూచించడం కోసం ఏర్పాటు చేశారు. రాణి కమిషన్ గుజరాత్ 1983 సామాజిక విద్యాపరమైన అభివృద్ధి. వెంకటస్వామి కమిషన్ కర్ణాటక 1986 సామాజిక ఆర్థిక విద్యాపరమైన అంశాలను విస్తృతం పరిశీలించడానికి. చిన్నప్పారెడ్డి కమిషన్ కర్ణాటక 1988 రిజర్వేషన్ల విధానంపై తరచుగా నిరసనలు ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ విధానంపై స్పష్టమైన అభిప్రాయం కోసం ఏర్పాటు చేశారు. హుకుమ్ సింగ్ యూపీ 2001 అత్యంత వెనుకబడిన తరగతుల సాధికారత కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.